ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరీ దేవి అయి నమః. ఓం శ్రీ వారాహి దేవి అయి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో ఈ మంత్రము శరన్నవరాత్రుల్లో ఈ మంత్రము మీరు సాధన చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ మంత్రము చాలా చిన్న మంత్రము, కానీ ఫలితము ఎక్కువగా ఉంటుంది. నమ్మకంతో భక్తితో చెయ్యాలి. ఈ మంత్రము నవరాత్రులు శరన్నవరాత్రులు పూర్తయ్యే వరకు సాయంత్రము ఉదయం 5 మాలలు 5,000, సాయంత్రం 5,000 సార్లు, అంటే మొత్తం 10,000 సార్లు మీరు జపం చేసినట్లయితే, లేదా మేము ఉదయం చేయలేము సాయంత్రమే చేయగలుగుతాము 10,000 సార్లు అనుకున్నట్లయితే ఆ విధంగా కూడా మీరు చేయవచ్చు. ఈ మంత్రము మొదలుపెట్టిన రోజు నుంచి, శరన్నవరాత్రి మొదలుపెట్టిన రోజు నుంచి, మొదటి రోజు నుంచి కూడా మీ కోరిక ఏముంది, మీ కోరికను ఒక వైట్ పేపర్ మీద, తెల్ల పేపర్ మీద రెడ్ పెన్తో రాయండి. రాసి అమ్మవారి ఫోటో ముందు ఉంచండి. ఉంచి, అంటే ఇంతకుముందు మీరు ఏ విధంగా చేస్తారో అదే ప్రకారం, కొత్తగా చెప్పేది ఏం లేదు, అదే ప్రకారంగా చేసుకుంటూ వైట్ పేపర్ మీద రెడ్ పెన్తో మీ సంకల్పం, కోరిక, ఏదైనా మీకు మనసులో ఏముంది, చెడ్డగా కాకుండా, చెడ్డ అభిప్రాయం కాకుండా మంచి అభిప్రాయం, మంచి ఆలోచన, మంచి సంకల్పం రాసుకోండి. రాసి అమ్మవారి ఫోటో ముందు ఉంచి అగరబత్తి, దీపము, ధూపము, పువ్వులు, నైవేద్యము, ఇంకా మీరు పళ్ళు, పదార్థాలు అన్నీ మీకు తోచిన విధంగా మీ స్తోమత తగ్గట్టుగా మీరు చేయండి. చేసిన తర్వాత ఈ వైట్ పేపర్ మీద రాసిన, వైట్ పేపరు రెడ్ పెన్తో రాసిన పేపర్ను మీ సంకల్పం అమ్మవారు ఫోటో ముందు ఉంచండి. ఉంచి మీరు ప్రతిరోజు సంకల్పం ఏదైతే రాశారో, రాసిన సంకల్పాన్ని సంకల్పం చెప్పుకొని, ఫస్ట్ సారి సంకల్పం చెప్పుకొని మంత్రం మొదలు పెట్టండి. ఇంకా రెండవది ఏది పని లేదు మీకు. ఒకరోజు ఒక సంకల్పం, ఒక కోరిక, రెండవ రోజు మరొకటి, మూడవ రోజు మరొకటి కాకుండా, మీ మనసులో ఏదో కొన్ని రోజుల మించి ఆవేదన పడతా ఉంటారు. అది కాలేదు, ఇది కాలేదు, ఇట్ట అమ్మాయికి మ్యారేజ్ కాదు, అబ్బాయికి జాబు రాలేదు, ఇంట్లో వాళ్ళ అనారోగ్యంతో పడుతున్నారు, ఎట్లా తెలియకుండా చెకమకం అవుతూ ఉంటారు. దీని గురించి ఎక్కువగా మీ మనసు బాధపడుతున్నారు, అది రాసుకోండి. ముఖ్యమైనది రాసి అమ్మవారి, దుర్గమ్మ అమ్మవారి ముందు ఫోటో ముందు ఉంచి ఆ సంకల్పం చెప్పుకొని మంత్రం 10,000 సార్లు జపం చేయండి. నవరాత్రులు అయిపోయే వరకు చేయండి. లేదు మాకు ఏదైనా వస్తువు కావాలి అనుకుంటే, ఆర్థికంగా మేము డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉంది, మేము చేసే వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఉద్యోగంలో అభివృద్ధి, మాకు నార్మల్గా జాబ్ చేస్తున్నాము, అందులోంచి సూపర్వైజర్ పోస్టు, మేనేజర్ పోస్టు, లేకపోతే ఇంకా పై పోస్ట్ కావాలి, మేము వేరే వ్యవహారంలో మేము మంచి పేరు పొందాలి, రాజకీయంగా ఎదగాలి, లేదా మాకు జనాకర్షణ, ధనాకర్షణ,
ఇంకా మీది ఏ కోరిక అయితే ఏదైతే మీ మనసుకి సంబంధించిన చెడ్డ అభిప్రాయంతో ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే శరన్నవరాత్రిలో అమ్మవారు ఉంది. చెడ్డ అభిప్రాయం రాసుకుంటే మీరే పాడైపోతారు. కాబట్టి మంచి ఆలోచన. అప్పు తీరలేదా, అప్పులు ఉన్నాయా, అప్పులు రాయండి. రుణం తీరిపోవాలి మాకు తల్లి అని సంకల్పం రాసుకొని ఈ శరన్నవరాత్రుల్లో మీరంతా ఈ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. ఈ శరన్నవరాత్రులు అయిపోయిన తర్వాత మీరు దేనికైనా సరే 1, 2 పలాందని కాదు, దేనికైనా రాయండి. మీరు ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం ఉంచండి, నైవేద్యం పెట్టండి. సంకల్పము గట్టిగా ఉండాలి, మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఈ విధంగా చూసుకొని ఈ నవరాత్రుల్లో మీరు ఈ మంత్రం జపం చేసుకొని నవరాత్రులు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజుల్లో ఈ రాసిన పేపర్ని మీరు బీరువాలో ఉంచండి. ఒక 11 రోజులు, 21 రోజులు ఉంది. ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత మీరు బీరువాలో పెట్టమని చెప్పాను కదా పేపర్ని. ఈ పేపర్ని బీరువాలో పెట్టండి, లేకపోతే పూజ గదిలో ఉంచి తర్వాత రోజు వచ్చి 1008 సార్లు జపం చేసుకోండి. తర్వాత ఒక 1008 సార్లు జపం చేయండి. తర్వాత మీరు చూడండి, మీరు అంటే ఒకటే ఉండాలి. ఒకరోజు ఒకరోజు మాకు డబ్బు, ధనం, ధాన్యము, ఐశ్వర్యము, జనాకర్షణ, వ్యాపారాక ఒకరోజు ఒకటి, 2 రోజు ఒకటి, 3 రోజు ఒకటి, ఏదైనా ఒకటే అయిపోయే వరకు కఠినంగా మనసు ఏకాగ్రతతో చేయండి. నమ్మకంతో చేయండి గట్టిగా. 2 రోజులు చేసామండి, చేయటానికి మనసు లేదండి అని కావద్దు. మళ్ళీ ఈ నవరాత్రులు మనకి ఎప్పుడో సంవత్సరానికి వచ్చే మధ్యలో రావు. ఈ 10 రోజుల్లో కూడా మనం గట్టిగా చేయకపోతే ఎట్లా, మనకి పనులు ఎట్లా? అమ్మకి సంకల్పం చెప్పండి, తల్లి నాకు శరన్నవరాత్రులు అయిపోయే వరకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా నేను అనుకున్న ఈ మంత్ర దీక్షను సంపూర్ణంగా, పరిపూర్ణంగా అయ్యేటట్టుకు చూడు తల్లి అని అమ్మవారికి పాదాలకి నమస్కారం చేసుకొని మీరు ఈ మంత్ర జపం చేసినట్లయితే అమ్మ మీకు అన్ని విధాలుగా రక్షణ ఉంటుంది, తోడుగా ఉంటుంది, మీ సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. మీకు ఈ మంత్రంతోనే శత్రువులుగా ఉన్నట్లయితే శత్రు నిషేధం అని రాసుకోండి. లేదా నవరాత్రి అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ పైన శత్రువు పేరు రాసి 108 సార్లు అమ్మవారికి ఈ మంత్రం చెప్పి అమ్మవారికి అర్పించి మీరు ఎక్కడైనా వేసేసేయండి, నీటిలో కానీ ఎక్కడైనా. అప్పుడు శత్రువులు మీకు దూరం అయిపోతారు. చెడేం జరగదు, దూరం తొలగిపోతారు, సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయి అతనితో మనకెందుకులే, మన పని మనం చేసుకుందాం, అతని పని అతను చేసుకుంటాడు అన్న విధంగా ఉంటారు. ఈ నవరాత్రుల మటుకి శరన్నవరాత్రులు మీరు ఖచ్చితంగా 10,000 చెయ్యాలి. ఉదయాన్నే చేస్తే చాలా మంచిది. కుదరని పక్షాన మీరు సాయంత్రం చేయండి. ఉదయం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా మీరు చేసుకొని మీకున్న సమస్యలు మీరే పరిష్కారం చేసిన విధంగా నేను ఇస్తున్నాను మీకు. ఎటువంటి చెడ్డ ఆలోచన కాకుండా ఆలోచన మంచి పరిపూర్ణమైన మనసుతోటి అమ్మ నేను అనుకున్నది నాకు ఇస్తుంది, నా అండగా ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది, ఎప్పుడు నా వెంటనే ఉంటుంది, అమ్మ నా పక్కనే ఉంటుంది, మనసులో ఉందండి. తర్వాత మీకే అర్థమవుతుంది. 10 రోజులు ఈ శరన్నవరాత్రుల్లో మీరు
చేసినట్టయితే 10,000 లక్ష అవుతుంది. తర్వాత ఆ నుంచి 1000 చేసుకోవచ్చు. టైం సాలిన వాళ్ళు 108 సార్లు కూడా చేసుకోవచ్చు. సంకల్పం చెప్పుకోవటం, కోరిక చెప్పుకోవటం, మంత్రం జపం చేసుకోవటం, మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. జై వారాహీదేవి.